ఏమనుకుంటారు అసలు? ఒక డిప్యూటీ సీఎం మీరు సోషల్ మీడియా అనేది ఓకే, రాజకీయ పరంగా మేము చేస్తుంది మీరు చేస్తుంది రాజకీయ పరంగా మాట్లాడుకోండి. అమ్మా నాన్నల్ని ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే చూసి ఊరుకుంటాం అనుకున్నారా? ఈరోజు పోలీస్ అధికారులు ఒకటే చెప్పాం. గతంలో ఈ జిల్లాలో ఒక నాయకుడు వాళ్ళ భార్య గారు కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. మంచిది, సూపర్ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, నమ్మకం ఉంది. అదే నమ్మకంతో 48 గంటల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశారో 48 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రజలకు చూపించాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసింది వీడియో చూపించాలి. లేని పక్షాన మేము అధికారంలో ఉన్నామ సంగతి కూడా పక్కన పెట్టి రోడ్ ఎక్కాల్సి వస్తుంది. రోడ్ ఎక్కి ధర్నా చేస్తే అధికారంలో ఉండి బాగోదు. అలాగే టీడీపీ సోషల్ మీడియా శ్రేణులు కూడా తెలుసుకోండి. నారా లోకేష్ గారి మీద కూడా ఇలాంటి కామెంట్లు చేశారు. నారా లోకేష్ గారి మీద కామెంట్లు చేశారు. మీరు కూడా చూడండి, తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా మీద పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి. అది ఏవే సోషల్ మీడియా ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. సోషల్ మీడియా మీద నిఘా పెట్టండి. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు. ఒకటే చెప్తున్నా వైసీపీ సోషల్ మీడియాకి, పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని మాట్లాడతారండి, నిన్నేనో మాట్లాడుతున్నాం, పట్టించుకో. పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడితే మాత్రం స్టార్టర్ తీసేస్తాం ఒక్కొక్క వైసీపీ సోషల్ మీడియా గారికి. ఏమనుకుంటారు? ఇష్టాచారంగా పెడతారు సోషల్ మీడియా కామెంట్లో. అది చేతనైతే రండి, ఓపెన్ ఛాలెంజ్. వైసీపీలు రండి, ఓపెన్ ఛాలెంజ్.